హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కిచెన్ ల్యాబ్. ఈరోజు మనం నేతి బీరకాయతో మంచి కూర వండుకుందాం. ఈ కూర ఎంతో కమ్మగా ఉంటుంది అనమాట. ఈ కమ్మగా అండ్ టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేనికైనా బాగుంటుంది. నేతి బీరకాయలు అనేవి సీజనల్ వెజిటేబుల్ కాబట్టి ఈ సీజన్లో దొరికే ఈ సీజనల్ వెజిటేబుల్ తప్పకుండా మీరు కూడా వండుకుని ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను ఇక్కడైతే అరకేజీ నేతి బీరకాయలు తీసుకున్నాను. వీటిని చెక్కవలసిన అవసరం లేదు. అలా చాకుతో అలా గీకేస్తే పైన ఉన్న నూగంతా పోతుంది అనమాట. దీన్ని ఆ నూగు తీసేసిన తర్వాత శుభ్రంగా కడుక్కొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వాటరీ వెజిటబుల్ కాబట్టి దీనిలో ఉన్న వాటర్ వలన మనం ఫుల్గా చెక్కేసామంటే మెత్తగా అయిపోతుంది, కూర గుజ్జుగా అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే కూర చాలా బాగుంటుంది అనమాట. ఈ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం దీనికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక ఖాళీ ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా జీలకర్ర ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ ప్యాన్ వేడిగా ఉండేటప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేసుకుందాం. అందులో వేసుకుని దాన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసేసి ఇప్పుడు ఇదంతా మిక్సర్ అంతా చల్లారిన తర్వాత అది మిక్సీలో వేసి పొడి చేసుకుందాం. దీన్ని పొడి చేసుకుని ఈ మసాలా అంతా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి అప్పుడు ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేద్దాం. ఒకసారి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిన తర్వాత బీరకాయ ముక్కలన్నీ అందులో వేసేద్దాం. వేసేసి దానికి తగ్గ ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇందులో. ఎందుకంటే మసాలాలకు కమ్మగా ఉండే మసాలా కాబట్టి కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోండి. అంటే మీరు ఎంత తింటారనుకుంటే అంత వేసుకోవచ్చు. మీకు సరిపడగా కారం వేసుకుని అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మంచిగా నీరంతా, కాయలు ఉన్న నీరంతా బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసి కూర అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 7 minutes ఉడకబెడితే కూర ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మధ్యలో కన్నంలా చేసి ఒక చిన్న సైజు 2 టమాటా ముక్కలు కోసి పెట్టాను అనమాట. ఈ టమాటాలు కూడా మూత పెట్టి ఉడికించుకుని టమాటో మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి మసాలా పౌడర్ పెట్టుకున్నాం కదా, అది కూడా తీసుకుని ఒక 2-3 స్పూన్లు వేసుకుని మళ్ళీ కలిపేసుకుని ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే మనకి నేతి బీరకాయ కూర రెడీ అయిపోయింది. ఈ నేతి బీరకాయలు ఈ సీజన్లోనే మార్కెట్లో దొరుకుతాయి, తర్వాత మళ్ళీ మనకి దొరకవు. అందుకే మీరు కూడా ఒకసారి నేతి బీరకాయలు ఈ విధంగా కూర వండుకొని చూడండి. ఎంతో టేస్టీగా, ఎంతో హెల్దీ కూడా ఈ నేతి బీరకాయలు. దీనిలో ఫైబర్ అవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి డైజెషన్కి అది కూడా చాలా ఉపయోగపడతాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.